ఇది కశ్మీర్ సిరీస్లో రెండో వీడియో. ఇవాళ ప్లాన్ ఏంటంటే లోపల మారుమూల ఉండే ఒక విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ ప్రజలతోని ఇంటరాక్ట్ అయ్యి చూద్దాం. ఒక్కసారి ఈ విలేజ్ చూడండి ఎంత అందంగా ఉందో కొండల మధ్యన. ఒక అన్అనౌన్స్డ్ అన్ప్లాన్డ్ వచ్చేసి రియల్ క్యాండిడ్ వీడియోస్ చేయడం నాకు ఇష్టం. ఈ ప్లాన్డ్ ఇవన్నీ నచ్చవు. కశ్మీర్లోని ఇప్పుడు మేము తిరుగుతున్న విలేజెస్, మౌంటైనస్ విలేజెస్ స్విట్జర్లాండ్లో ఎలా ఉన్నాయో అలానే. స్విట్జర్లాండ్ వెళ్ళి మీరు 10 లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు 1,00,000 పెట్టుకొని వచ్చేసారు. అన్నీ చూసేసినోడికి చెప్తున్నా. సో అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో మేము డ్రైవ్ చేస్తుంటే ఈ బ్యూటిఫుల్ రివర్ కనబడింది, ఈ చెక్క బ్రిడ్జ్ కనబడింది. ఈ బ్రిడ్జ్ దాటితే ఒక విలేజ్ ఉంది అని చెప్పారు. అక్కడ దూరంగా ఇల్లు కనిపిస్తున్నాయి. నేనేం చెప్పానంటే డ్రైవర్కి ఒక్కసారి లోపలికి వెళ్ళిపోదాం, వెళ్ళి చూద్దాం, ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పాను. సో ఈ అడ్వెంచర్ అలా ఉంటుంది. కశ్మీరీస్ మనం స్ట్రేంజర్స్ కదా, బయట నుంచి సడన్గా వస్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అది ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇవాళ. ఆల్రైట్, కశ్మీర్ అండ్ లదాఖ్ సిరీస్లో రెండో వీడియో. ఎదిగోండి విలేజ్కి అయితే వచ్చేసాం. విలేజ్లోని లోకల్ గొర్రెల కాపర్లు వాళ్ళేంటి వీడియో తీస్తున్నాను భయపడిపోతుంటే చెప్పాను ఏమి భయపడకండి అని. నేను ఈ ట్రిప్ కూడా ఈ Trip2.in వాళ్ళ ద్వారా బుక్ చేసేసుకున్న 10 రోజులు. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో శ్రీనగర్లో ఓన్లీ ఒక నైట్ స్పెండ్ చేసాం. ఇదిగోండి ఇది మన ఇన్నోవా. మన డ్రైవర్ని మీకు లాస్ట్ వీడియోలో పరిచయం చేశాం కదా. ఇక్కడ చూడండి ఈ ఏరియాలోని అథెంటిక్ రియల్ కశ్మీరీ హౌసెస్, ఇంకా ఈ మోడర్న్ డెవలప్మెంట్కి మారిపోకుండా ఉన్న ఏరియా. చాలా నచ్చింది ఈ ఏరియా. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కశ్మీర్ లదాఖ్ ట్రిప్లో డీటెయిల్డ్ ఐటినరీ చేసుకుంటారని హోటల్స్ కూడా చూపిస్తున్నా. ఇవ్వండి ఫస్ట్ నైట్ హోటల్ బెల్మాంట్లో ఉన్నాం. ఒకసారి వాళ్ళకి బాయ్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ టైం. సో వాట్ ఈస్ దిస్ ఏరియా కాల్డ్? Khayyam Chowk. And how far from Dal Lake? Yeah, near from Dal Lake. Like 1 kilometer? Yeah. 1 kilometer. Walkable distance. Yes. సో ఇదిగోండి దాల్ లేక్కి రియల్గా వాకబుల్ డిస్టెన్స్. రూమ్ అయితే సూపర్ ఉంది బడ్జెట్లో, అంటే ఈ బడ్జెట్కి అమేజింగ్ రూమ్. సో అంతా వుడెన్ డెకార్, ఇక్కడ లోకల్ ఫుడ్ అంతా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. బాయ్. మంచి లొకేషన్ ఖాయం చౌక్ అని, చాలా బాగుంది. ఎదురుగా ఒక పాత టెంపుల్ ఉంది, మీకు చూపిస్తా. శ్రీనగర్ నడిబొడ్డులో. ఇక్కడ నుంచి జస్ట్ అన్ని అంటే లోకల్ స్ట్రీట్ ఫుడ్. బిర్యానీ 100 రూపీస్, లోకల్ ఫుడ్ 50 రూపాయలు 60 రూపాయలు అలాగా. ఇక్కడి నుంచి డాల్ లేక్ నడుచుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. ఇది కన్సిడర్ చేయండి వాళ్ళు వచ్చినట్టయితే. ఆ తర్వాత మనం ఇవాళ సించన్ టాప్ అని ఒక అద్భుతమైన ఏరియాకి వెళ్తున్నాం. సో అక్కడ POK బార్డర్కి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వలే. ఫారెన్ సిటిజన్ కదా, నువ్వు ఫారినర్ వెళ్ళడానికి లేదు, ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయితే వెళ్ళొచ్చు అన్నారు. నేను చెప్పాను సరే, వాళ్ళకి మనం ఆధార్ కార్డ్ చూపించి వెళ్ళిపోవచ్చు. ఐ డి నాట్ వాంట్ టు డూ దట్. కాబట్టి డ్రైవర్ ఏమో శ్రీనగర్లో ఇంకా అది చూద్దాం అంటే నేను చెప్పాను లేదు బాబు, మనం డైరెక్ట్గా విలేజెస్కి వెళ్ళిపోదామని. ఒక్కసారి విలేజెస్ చూడండి ఎంత గ్రీన్, ఎంత లష్గా ఉన్నాయో. ఏదో యూరోప్ ల్యాండ్స్కేప్ లాగా అనిపిస్తుంది. కశ్మీర్ అయితే ఇంతకు ముందు కూడా చూసే కానీ ఇప్పుడు ఇంకా బాగా రోడ్స్ అవి డెవలప్ అయిపోయాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్స్ కూడా వచ్చేసాయి డైరెక్ట్గా, వందే భారత్ ట్రైన్స్ కూడా. ఒక్కసారి చూడండి అవుట్స్కట్స్ దాటగానే, మనం శ్రీనగర్ ఊరు దాటగానే కొండలు, చిన్న ఇల్లు, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనంతనాగ్. ఒకసారి ఇగోండి రోడ్ మీకు చెప్పే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంప్రూవ్ అయిందని. మిలిటరీ ప్రెజెన్స్ కానీ CRPF కానీ ఆర్మీ కానీ కూడా చాలా ఎక్కువ ఉంది. మరి అది సెక్యూరిటీ ప్రోటోకాల్ కోసం అని అనుకుంటున్నా. ఇది చూసారా మళ్ళీ ల్యాండ్స్కేప్, లష్ ల్యాండ్స్కేప్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో విలేజెస్ క్రాస్ చేస్తుంటే ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ యూరోప్లో ఉన్నట్టే ఉంది. సో ఇక్కడ బ్రిడ్జ్ కనబడింది రివర్ పక్కన. సరే రివర్ క్రాస్ చేసుకొని ఆ విలేజ్కి వెళ్దామని ఆపేసాం కారు. ఇక్కడ కారు ఆపేసి ఇప్పుడు మన చిన్న అడ్వెంచర్ చూద్దాం. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ చూడండి, మొత్తం చెక్కలతోని బ్రిడ్జ్. సో గైస్ ఇప్పుడు మనం ఆ విలేజ్కి వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ ఒకసారి చూపిస్తా. ఆల్రెడీ వీడియో తీసాం ఇక్కడ. గోకర్ణ వెళ్దామా? ఒక్కసారి ఆ గ్లేషియల్ రివర్ సౌండ్ వినండి. బ్రిడ్జ్ దాటుకొని వెళ్తున్నాం.
हेलो, क्या है नाम? रशीद. ముస్తఫా. ఇవ్వండి విలేజ్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి ఒకే ఇల్లుని పట్టుకుందాం మనం. గురు చూడండి పాపం తినేస్తారు దీన్ని. తినేస్తారు కదా, తినేస్తాం, మనం కూడా తినేస్తాం కదా. ఆనందం. అబ్బా ఎంత క్యూట్ ఉంది. సో ఈ బ్రిడ్జ్ అయితే దాటుకొని వచ్చాము. ఆ పైనుంచి ఇది దాటుకొని ఈ విలేజ్లోకి వెళ్తున్నాం. सब हेलो बोलना ऐसा. हेलो हेलो आप भी हेलो बोलना. థ్యాంక్ యూ, శుక్రియా. అసలు ఏమీ మాట్లాడి మ్యూజిక్ పెట్టను, జస్ట్ సౌండ్ వినండి. ఇవన్నీ లోకల్స్. హలో, వెల్కమ్ టు కాశ్మీర్. నిన్న వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా, ఒక ర్యాండమ్గా ఒక సబ్స్క్రైబర్ని తీసుకొని ఈ ట్రిప్కి వచ్చాను. కార్తీక్ అని, ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా నచ్చేసిందంట కాశ్మీరు. ఏమంటే బ్రిడ్జ్ మీద కూర్చొని పదరా బాబు విలేజ్ కంటే కదలట్లేదు. సో సెల్ఫీస్ తీసుకుంటున్నాడు, అంత బ్యూటిఫుల్ సీనరీని ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా మనం ఆయన లాక్కొని ఆ విలేజ్లోకి వెళ్దాం. भाई आपका है क्या? आपका? हाँ, क्या करना है? नहीं कुछ नहीं करने हैं, देख रहे. वीडियो बनाना है. बना. చూడండి, హాయ్. చూడండి కశ్మీరీ షెపర్డ్స్, ఈ గొర్రెలు చూడండి. కార్తీక్ గొర్రె. ఓహో, టచ్ कर सकते? हाँ कर लो सर, इसमें क्या है? नहीं गंद नारा मगर आशन ना आराम से सर. ओह इमचे धुंदा तो वाव. वीडियो कॉल कर रहा है. ఆల్రైట్ గైస్, కాశ్మీర్ అందరూ మీకు చూపిస్తారు. మనం చూడాల్సింది కాశ్మీర్లో ఒక రియల్ విలేజ్, ఒక చిన్న నది పక్కన పల్లెటూరులో జీవనం ఎలా ఉంటుంది. అసలు సిసలైన మనం రెండు వైపులా లైన్ ఆఫ్ కంట్రోల్కి ఇటువైపు అటువైపు చూసిన ఒకే ఒక తెలుగువాడిని. ఇంకెవరైనా ఎల్ఓసికి అటువైపు ఎవరైనా చూసారంటే మీరు చూడండి. ఆ వీడియోలన్నీ కూడా మనకి మంచి టైంలో పెట్టినవి కాబట్టి అన్నీ 500,000 1 million ఉంటాయి. ఇవన్నీ చూసేసి ఉంటారు, గిల్గిట్ బాల్టిస్తాన్ అంతా. కానీ మన కాశ్మీర్ అంతా కూడా భారతదేశందే. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఒక హాఫ్ ఉంది. ఇప్పుడు ఇండియా అధీనంలో ఉన్న కాశ్మీర్లో ఒక రియల్ విలేజ్కి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, ఇదేమన్నా వచ్చేసాం విలేజ్కి. ఇక్కడ లోకల్స్ అందరూ ఉన్నారు, వాళ్ళని తీస్తే వాళ్ళు ఏమనుకుంటారో మీకు చూపిస్తాను. ఒక్కసారి మనం ఒక రివర్ పక్కన ఉన్నాం. ఏకే చదివండి, ఈయనింటికి వచ్చాం విలేజ్లోని. भाई आपका नाम बोलना. बिलाल अहमद डार. डार बहुत लोग को होता है ना डार? हाँ, डार तो बाहर लोग होते हैं, कश्मीरी भी होते हैं, गुजर भी होते हैं. हाँ. सो कश्मीर में लाइफ कैसे है विलेज में? बहुत बढ़िया. आप क्या करते हैं इधर? की जिंदगी गुजार रहे हैं. हाँ, आप क्या करते हैं? थोड़ा लाउड बात. सुकून की जिंदगी गुजार रहे हैं. हम तो अपना बस रोजगार मछलियों का कर रहे हैं. रोज हर दिन मछली? हाँ, हर दिन. आप मछली बेचते हैं क्या इधर? बेचते हैं, फ्राई करके बेचते हैं. हाँ. ऐसे भी बेचते हैं. आपका रेस्टोरेंट है क्या? रेस्टोरेंट. ओ, आपका ही? पीछे रेस्टोरेंट. फ्राई करने ग्रिल हो जाएगा. हाँ. आगे. ओके, आपका शादी हो गया? मेरा शादी हो गया. कितना बच्चा बच्ची? छोटी 2 बच्ची है. हाँ, 2 बच्ची. ओके. आप जब एलओसी के उस तरह गए? एलओसी है ना, हाँ, उस तरफ पाकिस्तान तरफ गया कभी? नहीं, मेरा दादा तो उधरी का था, तो फिर वो चले आया. फिर वापस तो वैसे ही हालात थी उन दिनों में, तो वापस जा नहीं सका. సో ఏమైందంటే వీళ్ళ తాత ఒక ఆయన పాకిస్తాన్, అంటే ఇప్పుడు పాకిస్తాన్ రెండు అంటే కాశ్మీర్ అటు ఇటు ఉంది కదా, ఆ కాశ్మీర్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చారంట. వచ్చి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే వాళ్ళు అలౌ చేయలేదు. సో వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అక్కడ ఉండిపోయారు, వీళ్ళ తాత ఇక్కడ ఉండిపోయాడు. సచ్చియే అరే ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ హాస్పిటాలిటీ. సో ఇదిగోండి సూపర్బా, కాశ్మీర్లో జెన్యున్ విలేజ్. ये रिवर का नाम क्या है? उसका हम बोलते हैं मतलब मिडल ब्रिंगी, अपर ब्रिंगी. బ్రింగి. బ్రింగి. మిడిల్ బ్రింగి. నేనేం చెప్తున్నా అంటే వాటర్ చాలా క్లీన్గా ఉంటుందంట. ఇవాళ వర్షం పడడం వల్ల కొంచెం వేరేగా ఉంది. సో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకసారి నీళ్ళు చూపిస్తాను మీకు ఎలా ఉందో. आपका नाम बोलिए. मेरा नाम गुलजार अहमद. ఇదిగోండి, ఈయన చిన్న ఫిష్ తెచ్చి ఇలా వేస్తారంట.
ఇది రివర్ లాగా ఉండాలి కాబట్టి కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవ్వాలి. వాటికి రివర్ మిమిక్ చేయడానికి నీళ్ళు సర్క్యులేట్ అవుతాయి స్టాగ్నెంట్ వాటర్లో కాకుండా. ఏకే మంచి నాకే ట్రౌట్ ర్యాంబో ఇవ్వండి, ర్యాంబో ట్రౌట్. సో వాటికి రివర్లో ఉన్న ఫీలింగ్ అలా చేయడానికి ఈ విలేజ్లోని చూడండి అలా కంటిన్యూస్గా వాటర్ రన్ అవుతూనే ఉంటుంది. ఇది ఫిష్ హార్వెస్టింగ్ అనుకోవచ్చు మనం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చేపలు ఏమనుకుంటాయి, రివర్లో ఉన్నాం అనుకుంటాయి. బాగుంది ఐడియా. ఆ పక్కన వాగులోనే బతుకుతాయంట ఫిష్. పక్కన వాగులోనే బతుకుతాయి కాబట్టి వీళ్ళు ఒక రివర్ సిస్టమ్ని అయితే ఈ ఇంట్లోనే క్రియేట్ చేశారు. భలే అనిపించింది. ఈ పక్కనేమో తోటకూర, బచ్చల కూర, ఈ దోసకాయలు, ఇవన్నీ వెజిటబుల్ గార్డెన్స్. సో ఇంట్లోనే మొత్తం అంతా సెట్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళగానే మనం అనుకున్నాం అసలు ఎలాగ రియాక్ట్ అవుతారని. అసలు ఎంత బాగా వెల్కమ్ చేశారంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను కదా, గిల్గిట్ బాల్టిస్తాన్ అటువైపు కూడా ఇలానే సేమ్ వెళ్ళగానే, ఎస్పెషల్లీ ఇండియా నుంచి వచ్చాం అనగానే లైన్లు కట్టేశారు. అలానే ఇక్కడ కూడా సూపర్ ఉంది. ఈ రివర్ సిస్టమ్ మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ మరి కోనసీమ జిల్లాలో ఉంటుందేమో, నేనైతే ఎప్పుడు చూడలేదు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సో ఈ ఫిష్ని ఇవాళ వండుకొని అడుగుదాం, వాళ్ళు చేస్తారేమో, డబ్బులకైనా అట్లీస్ట్ మనకి ఫిష్ వండుతారేమో, చూసి ట్రై చేద్దాం. బాయ్ అక్క నామకే फैजान చదవండి. ఈ పైన ఇది ఉంది కదా, ఆ పైన గడ్డేసారు కదా, ఇదేమో సీలింగ్ ఇలాగా. इसमें शहद निकलता है. क्या निकलते हैं? शहद. हनी. हाँ हनी. हाँ जो हनी भी वो काटते नहीं. हाँ काटते हैं, नहीं काटते. हाँ हमें काटता है. अभी नहीं काटेगा. ఇవాళ హనీ బీ బిల్డ్ చేస్తున్నాయి ఇక్కడ కరెక్ట్గా, చూసారా. హాయ్. సో ఇదిగోండి స్టార్ట్ చేసి ఇప్పుడు కొట్టవు, పూర్తిగా అయిపోయాక మొదలెట్టేమాట హనీ బీ. వాళ్ళు కావాలి ఉంచుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచే హనీ తీస్తారన్నమాట. సో విలేజ్ చూడండి ఫిష్ హార్వెస్టింగ్ ఎంత బాగుందో. ఈ हुक्का जैसे यूपी में हुक्का है वैसे ये कश्मीरी हुक्का है. कैसे बनाते कश्मीरी हुक्का? ये बना रहा है. चाचा आपका नाम क्या है? बशीर अहमद. क्या? बशीर अहमद डार. अहमद दार. बशीर अहमद दार. ఓకే. ये क्या टोबाको है क्या? हाँ. ఇవన్నీ టొబాకో వేస్తున్నారు. అగ్గి రాజేస్తున్నాడు. కశ్మీరీ హుక్కా మాట ఇది. అసలు విలేజ్ సూపర్ అసలు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎల్ఓసికి అటువైపు అయినా ఎల్ఓసికి ఇటువైపు అయినా ఆర్డినరీ పీపుల్ ఎవరైతే తుపాకులతో బెదిరించిన జనరల్గా చాలా 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 మంచోళ్ళు. ర్యాండమ్ వచ్చి ఇంత మాట్లాడితే ఈయన ఎన్ని చూపిస్తున్నాడు, అది ఏం అవసరం, పోరా నువ్వు అనొచ్చు కదా. మనం ఎక్కడి నుంచో వచ్చామని కూడా తెలియదు, జస్ట్ నన్ను చూసి. అస్సలు ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు మేడం, ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారంటే అద్దరిపోయింది అసలు ఎక్స్పీరియన్స్. ఇవన్నీ హుక్కా తయారు చేస్తున్నాడు మొత్తం, చూద్దాం. అగ్ర ఏటా కోల్నా అగ్గిరా చేసాక ఓకే వస్తుంది మనం. సో ఈ ఇంట్లోని చక్కగా ఎక్కడికో వాషింగ్ మెషిన్ అక్కర్లేదు. చూడండి ఈ రన్నింగ్ సిస్టమ్ ఎంత బాగుందో, నీళ్ళు చేపలకి. చూడండి వాషింగ్ మెషిన్ అక్కర్లేదు, ఇక్కడే బట్టలు ఆరేసుకున్నారు. ఒక్కసారి కింద దిగి ప్రకృతి ఇక్కడ నుంచి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూద్దాం. సో నాకే ఐడియా వచ్చింది ఏంటంటే ఫ్రెష్గా ఇక్కడే ఈ ఫిష్ తీసేసి फिश के पियेंगे? साथ हाँ. चाय फिश के साथ ही पियोगे. ओके नहीं अभी पियेंगे. पी लो फिर. नहीं नहीं. अभी आप फिश निकालोगे क्या? हाँ. రికార్డ్ కరెంगे. సో మన కోసం చేప తీసి ఆ చేపనే వండి మనకు పెడతారు. సో కాశ్మీర్లో చేపల ఫుడ్ నేను ఈ 3 వీడియోలు చేయొచ్చు. విలేజ్ ఎలా ఉంటుంది, హోమ్ టూర్ ఎలా ఉంటుంది, ఈ చేపలు ఎలా వండుతారు, ఇవన్నీ చేయొచ్చు. మనకి ఉన్న వీడియోలు పెట్టుకోవడానికే దిక్కులేదు. చైనాలో సగం వదిలేసారు, జపాన్లో సగం వదిలేసారు. సో అందుకని ఒకటే వీడియో. సెలవు తీసుకొని చూడండి ఫిష్. అది
అలా పొరాడుతుంది కదా. వావ్, సూపర్ బియర్. ఓకే, సో ఇప్పుడు ఇవే మనకి మసాలా పెట్టి వండి మనకి బ్రో ఇస్తారన్నమాట. థ్యాంక్ యూ యార్. లోకల్స్కి ఆయన రెస్టారెంట్ నడుపుతాడు కాబట్టి నేనేం చెప్పానంటే ఫిష్ మాకు వండేసేయండి, మేము లంచ్లాగా తినేస్తాం, అది ఎంత అయితే అంత పే చేస్తామని. అందుకని మెజర్ చేస్తున్నాడు. ఇది కూడా ఒక్కసారి ఇల్లు ఎలా ఉంది ఏంటి, లోకల్ విమెన్ వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ ఇక్కడే వాళ్ళు ఆవుల్ని కూడా పెంచుకుంటున్నారు. సో ఇక్కడే మీకు ఫిష్, వెజిటబుల్ గార్డెన్, తర్వాత ఆవులు కూడా పెంచుకుంటున్నారు. సో చేప మన కోసం తయారు చేస్తున్నాడు, రక్తం అంతా తీసేస్తున్నాడు. ఇది ఫిషే కదా, మనం తింటాం కాబట్టి. ఇది ये फेमस फिश है क्या इधर? फेमस का इसका जो ये लकीर है ना, इसी से पहचान इसकी है, वरना इसकी पहचान नहीं है. ये देखो మొత్తం ప్రిపరేషన్ అంతా ఇక్కడే కశ్మీర్లో చేపల ప్రిపరేషన్. बहुत एक्सपर्ट है भाई. हाँ, क्योंकि इसका अगर कोई कलर डाल के होता है ना, मगर कलर नहीं डाल के ये ओरिजिनल रेनबो ट्राउट फिश है. फेमस है कश्मीर इसका रेनबो ट्राउट. ఎంత క్లీన్ అయిపోయింది చూడండి. చూడండి ఎంత బాగా తీసే, సూపర్ అసలు. ये ओरिजिनल लकीर देखो, लकीर अभी भी नहीं. సో ఇవ్వండి, ఇది విలేజ్లో బిల్లాల ఇల్లు. మీకు ఇంత అక్కడ లోపల చూపించే కదా, ఇలా పైన రేకుల్లాగా ఉన్నా అక్కడ మీకు వుడెన్ స్లాబ్ వస్తుంది కాబట్టి అక్కడ గడ్డేస్తారు అన్నమాట. సో ఇది హైవే పక్క నుంచి ఇలా దిగాము విలేజ్లోకి. ఎక్కడైతే ఆ పైనుంచి నేను చూశాను వ్యూ, నేను అనుకున్నాను ఇక్కడే ఇంకా మన స్టాప్, ఇక్కడే దిగిపోదామని. ఇక్కడ లోకల్ రెస్టారెంట్ ఇల్లు నడుపుతున్నారు. ఆ రెస్టారెంట్ కూడా బాగా నడుస్తుంది. సో కశ్మీర్ గురించి మనకి ఇంతకుముందు వేరే ఒపీనియన్ ఉండేది. ఆ సినిమాలు అవి చూసి ఆ సెపరేటిస్ట్ మూమెంట్ అంతా ఉన్నప్పుడు ఎంత మంచోళ్ళు అంటే నిజంగా ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత వెల్కమింగ్. రాగానే ఇల్లు చూపిస్తావా అంటే చూపించి నాకేమో మాకు టీ ఇచ్చాడు. టీ ఇచ్చాక అప్పుడు ఆయన రివర్ సిస్టమ్ చూసి మీకు ఎలాగా రెస్టారెంట్ ఉంది కదా మాకే ఫిష్ చేయొచ్చు కదా అని అప్పటికప్పుడు ఫిష్ని తీసి వాటిని క్లీన్ చేసి ఇదిగోండి ఇక్కడ మసాలా పెడుతున్నాడు. మసాలా పెట్టి ఫిష్ ఫ్రై చేస్తున్నాడు అనమాట. సో చాలా 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 సూపర్బ్. హాస్పిటాలిటీ అయితే మైండ్ బ్లోయింగ్. నాకు ఇలాంటి లోకల్ ఎక్స్పీరియన్సెస్ బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ మసాలా కలుపుతున్నాడు, మొత్తం అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ గురించి, విలేజ్లో లైఫ్ ఎలా ఉంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవన్నీ హిందీలో ఉన్నాయి కాబట్టి చాలామందికి ఇన్కన్వీనియంట్ కాబట్టి అర్థం కాదు కాబట్టి తెలుగులో వాయిస్ ఓవర్ వదులుతున్నా. సో చాలా ఆనెస్ట్గా మాట్లాడాడు. ఇండియన్ ఆర్మీ వలన ఎంత బాగా జరుగుతుంది, ఆర్మీ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు, మొత్తం అంతా సెక్యూర్గా ఉంచి వీళ్ళకి లైఫ్ స్టైలు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ ఇన్సెక్యూరిటీ ఉందో చిన్న చిన్న వార్లు అయినప్పుడు వీళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది అని. సో అంత పాజిటివ్ దృక్పథంతో చెప్పాడు, చాలా నచ్చింది. ఇదిగోండి నూనె ఫ్రెష్గా వేస్తున్నాడు. ఇది కశ్మీరీ ఆతిథ్యం అయితే మనం బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చదవండి మసాలా ఫిష్ ఫ్రై అక్కడే ఆర్టిఫిషియల్ రివర్ ఇంట్లోని అక్కడి నుంచే తీసి అక్కడే క్లీన్ చేసేసి మసాలా పెట్టి చేస్తున్నాడు. సో రోజు విలేజ్లో అందరూ వచ్చి ఇక్కడ ఈవినింగ్ తింటారంట ఫిష్. సో అది సూపర్ కదా. నిజంగా ఈయన హాస్పిటాలిటీకి, ఫ్యామిలీ హాస్పిటాలిటీకి ఫుల్ ఫ్లాట్ అయిపోయాను అని ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇదిగోండి వెళ్దాం ఇప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళి. ఇది రెస్టారెంట్ లోపల మనకి టీ కూడా అరేంజ్ చేశాడు. ఫస్ట్ టైం టీ చాలా బాగుంది అని చెప్తే మళ్ళీ రెండోసారి టీ అడగకుండా చేశాడు. కార్తీక్ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, అంటే కొత్త ఎక్స్పీరియన్స్. బాగుందా? లోకల్ వాళ్ళని చూడడం. ఇవాళ ఏంటి నీ కంట్రోల్ చూపిద్దామని టైట్ సెట్ ఇస్తావా? సో ఇవ్వండి ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కాశ్మీర్ స్టైల్లోని ఎలా తింటామంటే ఈ ఫిష్ ఈ చట్నీతో తింటాం అన్నమాట. సో మీరు చూసారు చేప, రియల్ చేప తీసి క్లీన్ చేసి దాన్ని ఫ్రై చేసి, ఇది విషయం. बहुत शुक्रिया भाई. इस गांव का नाम क्या है?
इस गांव का नाम है वाइलू पिंडूबल। वाइलू पिंडूबल। पेंडुपल, ये सिंचन टॉप की रास्ते में। हाँ, सिंचन टॉप के रास्ते। कितना लोग रहते हैं विलेज में? यहाँ पे बहुत इस साइड में बहुत लोग रहते हैं। ये तकरीबन कितनी? तकरीबन हो गए कोई 500-800। 500-800, हाँ। 500-800 विलेज ఇదన్నమాట. బిలాల్ భాయ్ అగ్లీ బార్ దేఖ్ లేంగే. థ్యాంక్ యూ. సో అయినా మన డ్రైవర్ మాట ఇదంతా ఈ ట్రిప్ టు వాళ్ళకి ఇచ్చేసాను. కంపెనీ కా నామ్ క్యా హై? ఈ ట్రిప్ టు. ఈ ట్రిప్ టు. हाँ eTrip2.com. .in. మామూలు ఫిష్ లాగా ఉందా, వేరే ఉందా టేస్ట్? చూడండి, ఒక రియల్ విలేజ్లో ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం సించన్ టాప్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ మౌంటైన్ మీద మొత్తం అంతా చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, 200-300 ఇల్లులాగా ఈ కొండల మీద. నేను నిజంగా చెప్తున్నా, ఇది ఎన్నిసార్లు చెప్పానో నాకు తెలియదు, కానీ నాకు యూరోప్లో ట్రావెల్ చేసినప్పుడు, స్విట్జర్లాండ్లో ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి అనుభూతి వచ్చిందో సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇండియనైజ్డ్ వర్షను, అంటే బట్టలు ఆరేయడం ఇలాంటి స్విట్జర్లాండ్లో ఉండవు కదా. మీరు చూడండి, ఆ వుడెన్ స్టైల్ హోమ్స్ కూడా సేమ్ అలా స్విట్జర్లాండ్ లాగే. సో నేనైతే బియాండ్ కన్విన్స్డ్ అన్నీ చూసేసాక. స్విట్జర్లాండ్ వెళ్ళి 10 లక్షలు పెట్టుకునే కంటే ఈ కాశ్మీర్ లదాఖ్ ట్రిప్ 10 రోజులు 1,00,000-1,50,000 వేసిస్తే బెటర్ అని. మళ్ళీ నేనైతే ఈసారి ఏవి లేబర్ చేయకుండా, అంటే కష్టపడకుండా, రీసెర్చ్ చేయకుండా ఈ eTrip2.in ద్వారా మొత్తం చేసేస్తున్నా కాబట్టి వాళ్ళే డ్రైవర్ని అరేంజ్ చేశారు, వాళ్ళే రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. సో నాకు ఈజీ అయిపోతుంది అన్నమాట లైఫ్. సో అదిగోండి, ఈ విలేజెస్ అన్నీ, ఆ చిన్న చిన్న బ్రిడ్జ్లు, కొండలు, ఎంత సీనిక్గా ఉందంటే మాటల్లో నేను చెప్పలేనంత హ్యాపీగా ఉంది ఈ కాశ్మీర్ ట్రిప్ అయితే. ఇంకా ఇది కేవలం 2వ రోజు, ఇంకా 8 రోజులు ఇంకెన్ని అందాలు చూడాలో. డ్రాస్కి వెళ్దాం, అది కోల్డెస్ట్ ప్లేస్ ఇండియాలోని. -60 degrees వెళ్తుంది వింటర్లోని, ఆ ప్లేస్కి కూడా వెళ్దాం. నాకున్న ఇంత ట్రావెల్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు అన్ప్లాన్ ట్రిప్స్కి ఉన్నంత క్రేజ్ కానీ అమేజింగ్ అసలు ఇది లేదు మనకి. ఐటినరీలో ముందు అరేంజ్ చేసుకోలేదు, జస్ట్ ర్యాండమ్. మీకు గుర్తుందా, మనం మారేడుమిల్లి వెళ్ళినప్పుడు కూడా ఒక విలేజ్కి వెళ్ళి ఆ బ్రదర్ని అడిగితే ఆయన అక్కడ వాళ్ళ ఇంట్లో ట్రైబల్ ఆయన కూర వండి మనకు అన్నీ పెట్టాడు, గుర్తుందా? ఆ వీడియో మీరు మిస్ అయితే చూడండి. ఇలాగ అన్ప్లాన్డ్గా వచ్చేసి లోకల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇష్టం. ఎల్ఓసికి అటువైపు అయినా, ఎల్ఓసికి ఇటువైపు అయినా, 2 వైపులో మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మనకి రియల్ తెలుసు. టీవీలో ప్రోపగండా కాదు, రియల్ అసలు ఏంటి అన్నది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం. వీడియోలో చూసి ఎవడో చెప్పిన మాటలు విని ఎవడెవడో కామెంట్లు పెట్టడం కాదు, రియల్గా. ఇది భారతదేశంలో ఉంది కదా, ఫోన్లే పెద్ద డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదా, మరి వచ్చి చూడండి. ఫేక్ ట్రావెల్ నీకు తెలుసా అని అడిగినాడు. నేను 1 year కాదు, 1 yearలో నేను చేసిన ట్రావెల్ మీరు జీవితంలో మొత్తం చేసి చూపించాను, అప్పుడు కామెంట్స్. ఇది గైస్, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అసలు ఏమైనా ఫినామినల్ ఎక్స్పీరియన్స్ అంటే అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అది కార్తిక్కి వెళ్ళిపోమంటున్నా. అదన్నమాట. సో ఇప్పుడు నేను కూడా నెక్స్ట్. సో విలేజ్ టూర్ మీకు ఎలా అనిపించింది గైస్? ఒక అన్అనౌన్స్డ్, అన్ప్లాన్డ్ వచ్చేసి రియల్ క్యాండిడ్ వీడియోస్ చేయడం నాకు ఇష్టం. ఈ ప్లాన్డ్ ఇవన్నీ నచ్చవు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. జన్నత్ అంటే జన్నత్. మళ్ళీ మీకు చెప్తున్నా, ప్రపంచంలో అన్ని దేశాలు చూసేసినాడుగా. స్విట్జర్లాండ్ 4 సార్లు నేను. స్విట్జర్లాండ్లో మ్యాట్రహార్న్ ఏంటి, లూసన్ ఏంటి, జర్మాత్ ఏంటి, మాంట్రో ఏంటి, బర్న్ ఏంటి, జూరిక్ ఏంటి, లిక్టెన్స్టైన్ పక్కనే ఉన్న లిక్టెన్స్టైన్ మొత్తం అంతా చూసేసాం. ఇటలీ వైపు నుంచి మనం మిలాన్ నుంచి పైకి, ఆ ఊరి పేరు నాకు గుర్తురావట్లేదు, గ్లేషియర్ ఎక్స్ప్రెస్లో అటు దిగి కూర్లో ఎక్కాం ట్రైన్. కూర్లో ఎక్కి డ్యామ్ ఇటలీ బార్డర్ దగ్గర దిగిపోయి ఇవన్నీ చూసేసి చెప్తున్నా మీకు. కాశ్మీర్లోని ఇప్పుడు మేము తిరుగుతున్న విలేజెస్, మౌంటైనస్ విలేజెస్ స్విట్జర్లాండ్లో ఎలా ఉన్నాయో అలానే. స్విట్జర్లాండ్ వెళ్ళి మీరు 10 లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు 1,00,000 పెట్టుకొని వచ్చేసాయి. అన్నీ చూసేసినోడికి చెప్తున్నా. నేను ఇంట్లో కూర్చొని వేరే వీడియోలు చేసి నేను అనలైజ్ చేయను. అన్నీ చూసేసినోడు చెప్తున్నా, కాశ్మీర్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. నేను ఇలాంటి ప్లేస్లో ఎన్నో చూసినా కూడా మన ఇండియాలో తిరుగుతున్న వైబ్, ఇంకా మన ఇండియాలో పుట్టే పెరిగాం కాబట్టి పాస్పోర్ట్ ఏదైనా, నేషనాలిటీ ఏదైనా మనలో ఉండేది భారతీయత్వమే కదా. మనం ఇమోట్ చేసేది భారతీయత్వం ఫీలింగ్ అంతా. సో అందుకని కాశ్మీర్లోని అబ్సల్యూట్ జన్నత్ అంటే అబ్సల్యూట్ జన్నత్. నేనైతే కష్టపడకుండా ఈ 10 రోజులు లోపల అంతా గోండోల టికెట్స్ ఇవన్నీ కావాలని eTrip2.in అని ఈ కంపెనీతో సైన్ చేశాను. మా ఇద్దరికి నేనే పే చేశాను. మా ఇద్దరికి 10 రోజులకి నా శాంపుల్ ఐటినరీ ఇస్తా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాశ్మీర్ చూడడానికి, మీకు ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే
నా ఐటినరీ మీకు నచ్చింది అనుకుంటే ఇది ఫాలో అయిపోండి, ఓకేనా? అది గైస్. సో హలో ఫ్రమ్ కాశ్మీర్, వెల్కమ్ టు కాశ్మీర్ అండ్ జై భారత్, జై ఇండియా, గాడ్ బ్లెస్ అమెరికా. అది మర్చిపోం. ఆ గాడ్ బ్లెస్ అమెరికా బట్టే డబ్బులు వస్తున్నాయి, ప్రపంచంతో తిరుగుతాం, అది మాట.